ఎక్కడుంది? కనిపించింది. చూడగానే నచ్చేసావే నువ్వే బుల్లమ్మో, నా చింత నువ్వు చేరావంటే నాకే చాలమ్మో. ప్రేమ నీకు పంచిస్తానే నీపై ఒట్టమ్మో, ఈ జన్మ నీకు రాసిస్తానే నీకే నేనమ్మో. ఇక నా లోకం నువ్వైపోయావే. గీత చూస్తే హే సంధ్య, తినెవరు? తన ఫ్రెండ్ అనుకుంటాను. ఎలా ఎలా ఉన్నావు? ఉన్నావు? షాపింగ్కి వచ్చానే. తనేంటి రమ్యకు పెళ్ళైపోయింది తెలుసా? అవునా? ఏం కొంటున్నావు? చూస్తున్నాను, బట్ ఇంకా ఏం సెట్ తనకి అవ్వలేదు. డౌట్ వచ్చేలా ఉంది. వెళ్ళిపోదాం. ఇంకేంటి చూడాలి ఇంకా. ఇవేమైనా బాగున్నాయేమో చూడు. బ్రషెస్ అది బాగాలేదే. బిల్ వేసేయండి. మీరు ఎప్పుడైనా కొనరు కదండి. అవన్నీ మీకెందుకని బిల్ వేసేయండి. ఓకే సరే పద. ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా? బాగానే గుర్చేశారు. ఇంకోటి తీసుకోవాలి. ఈ లోపు వాళ్ళకి బిల్ వేసేయండి. బిల్ వేసేయండి. ఇలా అయ్యమ్మా. గీత ఏంటి, నాకు ఇతను చూస్తుంటే డౌట్ గా ఉంది. అలాంటిదేం లేదే. ఏంట్రా బాబు నన్నే చూస్తుంది. తీసుకోండి అమ్మా. వెళ్దామా? ఓకే. చేంజ్ తీసుకోడేంటి? ఏంటో ఈ కాలం కుర్రోళ్ళు. అన్నా నాకన్నా నాకొకటి కావాలి అన్నా, ప్లీజ్ అన్నా. ఏంటన్నా ఇవి? పనికొస్తే వాడుకోండి, లేదా పక్కన పాడేయండి. తీసుకుని వెళ్ళిపా. ఏం చేస్తున్నాయి అర్థవుతూ లేదు. రే అన్నీ వినబడుతున్నాయి. ప్రేమలో ఉన్నారు కదా, ఎక్కడ లేని కనపడితే ఎక్కడ లేని పడితే. టిఫిన్ ఏముందండి? ఇడ్లీ దోశ ఉన్నాయి. దోశ ఏంట్రా దోశ? దోశలు ఎన్ని రకాలనే చెప్పొద్దు మేడం. మా దగ్గర ఉల్లి దోశ, ప్లెయిన్ దోశ, రవ్వ దోశ, చీజ్ దోశ, మష్రూమ్ దోశ ఉన్నాయండి. మీకు ఏం కావాలో చెప్పండి, వెంటనే ప్రిపేర్ చేయిస్తాను. ఉల్లి దోశ చాలండి. ఏంట్రా చూస్తున్నావు? ఎల్లు ఉల్లి దోశ వేసి తీసురా. ఒక ఉల్లి దోశ. తీసుకెళ్తాం. ఓ కసుబుసులాడతారేంటి? కిస్మిస్లోని పిల్ల కళ్ళ ముందు కనపడుతుంటే కసిపుసిలాడరేంట్రా? మీరు డైలీ నైట్ టిఫినే చేస్తారండి? లేదండి, ఓన్లీ ఫ్రైడేస్ మాత్రమే తింటాను. మీరు ఎక్కడ ఉంటారండి? ఇక్కడ దగ్గరలోనే. అంటే మీరు ఇక్కడ వరకు రావాల్సిన లేదండి. మీకు ఏం కావాలన్నా మా వాళ్ళతో పంపించేస్తాను. పర్వాలేదండి. మేడం దోశ ఇదిగోండి. ఆగండి, ఇది ఏం వేసి కాల్చేవరా? నూనె వేసి. నెయ్యి వేసి కాల్చాలి కదరా. కస్టమర్లు అడగర్రా, మనమే క్వాలిటీ ఇవ్వాలి. అంతే కదండి. మీరు ఇంట్లో టిఫిన్ వండుకుంటారు, దాని మీద బాగుంటేనే కదా మా దగ్గరికి వస్తారు. మా దగ్గర అన్నీ ఉంటాయండి. మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, బిర్యానీ, నైట్ పుల్కా, రోటీ అన్నీ ఉంటాయండి. ఏం కావాలన్నా ఒక ఫోన్ చేయండి, ఆర్డర్ ఇంటికి పంపిస్తా. అలాగేనండి. ఇదిగోండి మేడం, నెయ్యి వేసి కాల్సిన దోశ. ఇదిగోండి డబ్బులు. అయ్యో డబ్బులు వద్దండి ఈరోజు. ఏ? అంటే ఈరోజు మా తమ్ముడు సాయి పుట్టినరోజు అండి. సాయి ఇలారా. నన్ను ఇరికించేసాడండి. అందుకనే ఈరోజు ఇక్కడ అందరికీ ఫ్రీ అండి, నో బిల్స్. హ్యాపీ బర్త్డే సాయి. థ్యాంక్ యూ అది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. బిల్లులు వద్దంటాడేంటి? మా వాడికి బాగుపడే లక్షణాలు పోయే. గురు, నీకెప్పుడు ఈ హోటలే ప్రపంచం. కానీ నీ ప్రపంచంలో ఇప్పుడు ఈ హోటల్ ఉందో లేదో కూడా తెలియట్లేదు. ఏమైందన్నా? ఆ అమ్మాయి అంత బాగా నచ్చిందా? ఏ అమ్మాయిరా? నాకంతా తెలుసన్నా. నేను నిన్ను ఫస్ట్ నుంచే చూస్తున్నాను. అంత ప్రేమించినోడు ఆ అమ్మాయికి చెప్పేచ్చు కదన్నా. చెప్పనంత వరకు ఆ అమ్మాయి మనది అనిపిస్తుందిరా. చెప్పాకనే ఏమంటుందని భయం వేస్తుంది.
ఈ రోజుల్లో అబ్బాయిలందరూ అందమైన అమ్మాయిల వెనకాల తిరుగుతున్నారు. నువ్వు కంగారు పడకపోతే వాళ్ళు పడగొట్టి పెళ్లి చేసుకునే ప్లాన్లో ఉన్నారు. అలా జరగకూడదురా. జరగకూడదంటే నువ్వు నీ కళ్ళలో ముందుకు జరగాలన్నా. అమ్మాయి తల్లిదండ్రులు ఏమన్నా ఆగుతున్నారా? అమ్మాయిలు వయసు మీద పడితే పాపం జీవితంలో మొగుడనే ఒక మగాన్ని తీసుకొచ్చి పడేస్తున్నారు. అందుకే నువ్వు తొందరపడాలన్నా. అంటే ఏం కాదురా, నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి నాకెవరూ లేరు. ఈ హోటలు మీరే నా ప్రపంచం. సడన్ గా వచ్చి స్టక్ అయిపోయేలా చేసిందిరా. నేను ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. ఎటు వెళ్ళిపోతున్నానో, ఎప్పుడు వెనక్కి వస్తున్నానో అర్థం కావట్లేదు. ఇలాంటి ఫీలింగ్ పేరే ప్రేమ అయితే నేను ఆ అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను. చూసిన వెంటనే అనిపించింది అలాంటి అమ్మాయి నా లైఫ్లో ఉండాలని. వదులుకోవాలనిపించట్లేదు. కనిపించిన వెంటనే కూడా వెళ్ళిపోతున్నాను. కనీసం వెనక్కి తిరిగి కూడా చూడదు. అలాంటిది ప్రేమిస్తున్నానని చెప్తే ఎలా తీసుకుంటుందో అని. మీరు ఆగడం ఆలోచించడం ఏంటండి? అనుకున్నది చేసేయాలంతే. చెప్పేద్దామని ధైర్యం తెచ్చుకుందాం అనుకున్నా, కాదంటే ఏమైపోతానన్న భయం. నీ ప్రేమలో నిజాయితీ ఉంది గురు. ఆలోచించుకుని వెళ్ళి చెప్పు గురు. నువ్వెలా ఉంటే నాకు నచ్చట్లేదు గురు. తనకి నీ ప్రేమ విషయం చెప్పే గురు. అంటే ఏమనుకుంటుందో అని. ఇంకా అవేమీ ఆలోచించొద్దు గురు. అది కాదురా. నువ్వు నాతో మాట్లాడొద్దు. పొద్దున్నేళ్ళ అమ్మతో మాట్లాడు గురు. సరేరా, మార్నింగ్ ఫ్రైడే ఆ అమ్మాయి టెంపుల్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ప్రేమిస్తున్నానని, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పేస్తాను. సరే గురు.